ఈరోజు రెంటిచింతల రంగా గారి అభిమానులు నాయకులు మన ఆవుల వెంకటేశ్వర్ల గారు, అలాగనే కన్యకంఠ హనుమంత్ సేవా సంఘం వ్యవస్థ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు గారు, ఇంకా మిగతా మిత్రులు, పురదల సీనియర్ న్యాయవాది కనకం ఆదినారాయణ గారు, లాయర్ గారు రాజన్న, ఇక్కడ కూడి వచ్చినటువంటి పెద్దలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రెంటిచింతల గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రంగా గారు చనిపోయి నేటికి 36 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ప్రతి వాడలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా ఆయన వర్ధంతి వేడుకలని మనం నిర్వహించుకుంటున్నాము. 40 సంవత్సరాలు బతికినా 40 తరాలు బతికేలాగా పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా వారి యొక్క అభివృద్ధికే పాటుపడినటువంటి ఏకైక వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారని నేను తెలియపరుస్తున్నాను. మోహన రంగా గారు విజయవాడ తూర్పు శాసనసభ్యులుగా ఉంటూనే 2 రాష్ట్రాల్లో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక నాయకులకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై రంగా, జై జై రంగా. సీనియర్ న్యాయవాది కనకం ఆదినారాయణ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలిసిన వంగవీటి మోహన్ రంగా ఆయన మధ్యతరగతి, పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేశారు. ఆయన యొక్క ప్రాభవాన్ని ఇవన్నీ తట్టుకోలేకనే ఆ రోజు ఆయన్ని రాజకీయ హత్య జరిగింది. అది కొన్ని పాలక వర్గాలు, కొన్ని ముందున్న వర్గాలు ఆయన్ని కావాలని, అది స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్, రాజకీయ హత్య జరిగింది. ఎందుకనంటే ఆయన అటువంటి గొప్ప వ్యక్తి. తక్కువ వయసు బ్రతికినా కానీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. మనుషులు ప్రతి ఒక్కళ్ళం కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు చచ్చిపోతాం, కానీ ఆయన చరిత్ర సృష్టించి చనిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. నిరంతరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, ఆయన పేదరికాన్ని పోగొట్టడం కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. ఆయన నిజమైన ప్రజానాయకుడు, చాలా గొప్ప నాయకుడు. ఈ అవకాశాన్ని కలిగింది. ధన్యవాదాలు. అరే పక్క అక్కడే పెట్టేసి కానీ మరి స్లోగన్ సి కోటయ్య సంఘాకి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. కొనసాగిస్తాం రంగా గారి ఆశయాలను, కొనసాగిస్తాం రంగా గారి ఆశయాలను, కొనసాగి
మోహన రంగా. వంగవీటి మోహన రంగా మరి విజయవాడకే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజానాయకులైన ఈ రోజున 36వ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఇక్కడ రణిచంతల్లో. మరి చాలా మంది ఆయన కార్నర్ చేసి కాపుల నాయకుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆయన బడుగు బలహీన వర్గాలు, ఆడిత పీడిత ప్రజలు, పేద ప్రజలు, సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ చెందినటువంటి మరి బలమైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు. ఇప్పటికీ 36 సంవత్సరాలు ఆయన భౌతికంగా లేకపోయినా సరే ఆయన లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ మరి రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఉండటం జరిగింది. ఏ నాయకుడికి జరగని విధంగా ఈ రోజున మరి వర్ధంతి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంటరీ నియోజకవర్గంలో, మరి నగరాల్లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మరి మొత్తం రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. మరి వారి ఆశయాలని మనం కొనసాగించాలి. ఆయన నిరుద్యోగాన్ని నిర్మూలించాలని, పేదరికాన్ని నిర్మూలించాలని, బడుగు బలహీన ఆడిత పీడిత వర్గాలకి ముఖ్యమంత్రి పదవి రావాలని, మరి వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారో పేద ప్రజలు, బడుగు ప్రజలు వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజ్యాధికారులు కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, అదేవిధంగా చూస్తే మరి కార్పొరేషన్ వాటిలో కానీ, మరి వర్కుల్లో కానీ, కాంట్రాక్ట్ వర్కుల్లో కానీ వారి తమాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉందో అంత రావాలనేది రంగా గారి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలని ఒక తాటిపైకి తీసుకొచ్చేసి మరి వీళ్ళ సాధికారతతోని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసి వారిని ఆత్మగౌరవాన్ని మరి ప్రతి ఒక్కళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నదంటే వంగవీటి మోహన రంగా. కృష్ణమాదిగ కానీ, ఎస్టీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, కాపుల్లో కానీ ఏ నాయకత్వం అయినా సరే మాకు రంగా ఆదర్శం. రంగాన్ని ఆదర్శంగా తీసుకునే మేము మరి ఒక సామాజిక వర్గానికి, అదేవిధంగా రాజ్యాంగంలో సంబంధించినటువంటి వివిధ గ్రూపులకి, రాజ్యాంగం విభజించినటువంటి గ్రూపులకి మేము నాయకత్వం ప్రమోట్ చేసింది రంగా గారి నాయకత్వాన్ని చూసి మాత్రమని చెప్పి ప్రతి నాయకుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి వారి లక్ష్యాలని, ఆశయాలని మనం కొనసాగిస్తూ వారి బాటలోనే నడిచి మరి ప్రజలందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేస్తూ అందరినీ కూడా వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి సంబంధించిన వాటా కూడా అంతే అని చెప్పేసి అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి సమిష్టి నాయకత్వం రంగా గారి లక్ష్యాలకి, ఆశయాలకి దగ్గరగా మనం చేరి మరి వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.